ఎప్పుడైతే నీ విశ్వాసంతో ఉంటావో ఎన్ని అలజడులు ఎదురైనా, నేను ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటాను, మనం పాత నిబంధన గ్రంథాన్ని చూసినట్లయితే ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు వాగ్దానంలోకి వెళ్తున్నప్పుడు వారికి ఎదురైనటువంటి ఆటంకాలు మనం చూసినట్లయితే ఎర్ర సముద్రం అటు వచ్చింది. నీ సమస్య ఇదిగో అంత లోతుగా ఉన్నా కూడా ఎరుకో గోడలు వచ్చాయి, అంత ఎత్తుగా నీ సమస్యలో ఉన్నా దేవుడు నీకు శక్తిని ఇస్తాడు, విజయాన్ని ఇస్తాడు. గొలియాతు లాగా భయంకరంగా ఉన్నా అనుకున్నాడేంటి అనుకున్నా కానీ దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. నువ్వు చేయాల్సిందల్లా ఏమిటి? దేవుని యొక్క విశ్వాసం ఉంచడమే. దేవుడు అనుగ్రహించే శక్తి చేత ఎట్టి పరిస్థితినైనా ఎదుర్కొనే బలము నాకు కలుగుతాయని కదా చెప్పండి. దేవుడు అనుగ్రహించే శక్తి చేత ఎట్టి పరిస్థితినైనా ఎదుర్కొనే శక్తి నాకు కలదు. నమ్ముతున్నారా? ఈ మాటలు నమ్ముతూ ఉన్నట్లయితే ప్రకాశంగా నమ్ముతూ ఉంటాం, లేకపోతే మిగతా వాళ్ళకు ఏడుస్తూ ఉంటాం. నమ్ముతూ ఉండాలంటే ఈ వాక్యాన్ని నమ్మాలి. ఎందుకంటే నీవు నమ్మే దేవుడు, నీవు విశ్వసించే దేవుడు అసత్యాన్ని సుసాధ్యం చేసే